హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ జనరల్ అవేర్నెస్ బిట్స్ ఇవి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇవి అంటే ఇవి అనాలిసిస్ చేసి 2 సార్లు లేదా 3 సార్లు కన్నా అంటే 2 to 3 టైమ్స్ రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఇవి. సో క్వశ్చన్స్ ఏదో ఒక షిఫ్ట్లో మీకు వచ్చే అవకాశం అయితే ఉందనే ఉద్దేశంతో ఈ బిట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే రైల్వే ఏఎల్పి అయినా, టెక్నీషియన్ అయినా, గ్రూప్ డి అయినా, రైల్వే జూనియర్ ఇంజనీర్ అయినా, రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, ఎన్టీపీసీ అయినా, అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో ఈ బిట్స్ అన్నీ కూడా మీరు పూర్తిగా చూసి మీకు ఎందులో ఎన్ని వచ్చో మీకు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇందులో ఫస్ట్ బిట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కాంపాస్ నీడిల్. ఇది లాస్ట్ ఇయర్ ఏఎల్పికి అడిగిన క్వశ్చన్. ఇది ఏఎల్పిలో అడిగారు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించింది ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అలాగే జూనియర్ ఇంజనీర్లో కూడా ఈ మెకానికల్ సంబంధించి పేపర్లో ఈ క్వశ్చన్ వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కాంపాస్ నీడిల్ అంటే ఆన్సర్ వచ్చేసరికి కార్బన్ స్టీల్. ఓకే, కార్బన్ స్టీల్ ఈజ్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఓకే, దట్స్ వే ఇట్ ఈజ్ యూజ్ ఇన్ మార్కింగ్ ఆఫ్ నీడిల్. సో ఎందుకు కార్బన్ స్టీల్ అని మీకు అడగవచ్చు. సో కార్బన్ స్టీల్ ఎందుకు అంటే ఇక్కడ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనమాట ఇది. సో అందువలన ఇది వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ది బైనరీ నెంబర్ విల్ బి. యాక్చువల్గా బైనరీ నెంబర్ అంటే మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 0 or 1 అనేది మన బైనరీ నెంబర్స్ ఉంటాయి. ఇందులో టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ టూస్ కాంప్లిమెంట్. యాక్చువల్గా టూస్ కాంప్లిమెంట్ అనేది ఎలా చేస్తామంటే, సపోజ్ టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ 1 ఏంటి అంటే దానికి ఆపోజిట్ నెంబర్ 0. అలాగే టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ 0 అంటే దానికి వాల్యూ 1 అని అర్థం. టూస్ కాంప్లిమెంట్ 1. సో 1కి టూస్ కాంప్లిమెంట్ ఏంటి అంటే 0, 0కి 1. సో టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ టూస్ కాంప్లిమెంట్ అంటే ఏమొస్తుంది? సేమ్ వాల్యూ వస్తుంది. అది ఎలా వస్తుందో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ టూస్ కాంప్లిమెంట్. ఫస్ట్ టూస్ కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారు? 1 0 0 1 0 1 0 1కి 1 బదులు 0, 0 బదులు 1 రాస్తారు. అలాగే ఇక్కడ టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ఈ వాల్యూ ఏదైతే ఉందో అప్పుడు ఏదైతే అక్కడ క్వశ్చన్లో వాల్యూ ఇచ్చారో సేమ్ వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్, వెన్ ఈజ్ ఆయుష్మాన్ భారత్ దివాస్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ. ఇది రీసెంట్గా అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఆయుష్మాన్ భారత్ దివాస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి April 30. ఈ ఇయర్ April 30 ఎప్పుడు వచ్చింది అని అడగచ్చు. అది ట్యూస్డే వచ్చింది. సో ఆయుష్మాన్ భారత్ దివాస్ ఈజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ April 30 to raise awareness about the Ayushman Bharat Yojana and its goals. Okay, next question. 17th parallel separates. యాక్చువల్గా మనకి డిఫరెంట్ బౌండరీ లైన్స్ ఉన్నాయి. మనకి ఇండియాకి చైనాకి మధ్య ఉన్న భూమధ్య రేఖని ఏమంటారు అని అడుగుతారు. అది మెక్మోహన్ రేఖ. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న భూమధ్య రేఖని ఇండియాకి బౌండరీ లైన్ని ఏమంటారు అంటే అది రెడ్ క్లిఫ్ లైన్. సో ఇలా ఉంటాయి. అలాగే 17th ప్యారలల్ లైన్ అనేది దేన్ని సపరేట్ చేస్తుంది, ఏ దేశాలని సపరేట్ చేస్తుంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసరికి నార్త్ వియత్నాం అండ్ సౌత్ వియత్నాంని సపరేట్ చేస్తుంది. ద 17th ప్యారలల్ లైన్ సపరేట్స్ నార్త్ అండ్ సౌత్ వియత్నాం అండ్ ప్రొవిజనల్లీ మిలిటరీ డిమార్కేషన్ లైన్ బిట్వీన్ ది నార్త్ అండ్ సౌత్ వియత్నాం. ఇది ఎప్పుడు పెట్టారంటే
1954. Okay, established by the Geneva in 1954. Next question. Which of the following is also called as devil fish? డెవిల్ ఫిష్ అని దేన్ని అంటారు అని అడుగుతున్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇది ఆక్టోపస్ని డెవిల్ ఫిష్ అని కూడా అంటారు. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో మనందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, స్టేట్కి డిఫరెంట్ అంటే సపోజ్ ఫ్యూచర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ఉండేటప్పుడు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నాం, రిమైనింగ్ ఏదైనా స్టేట్స్ చూసుకున్నాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 175 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ఒక పార్టీ గెలుస్తుంది, కొన్ని ఒక పార్టీ గెలుస్తుంది. అవి గెలిచేటప్పుడు సీఎం అనేది వేరే వాళ్ళు అవుతారు. ఇప్పుడు సపోజ్ ఒక నియోజకవర్గంలో అపోనెంట్ పార్టీ గెలిచింది, ఆ నియోజకవర్గానికి నిధులు ఎవరిస్తారు అనేది మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అది అపోనెంట్ కదా, అక్కడ సీఎం, ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎవరు కేటాయిస్తారు. యాక్చువల్గా స్టేట్ పాలసీస్ వచ్చేసరికి సీఎం ఎంత పవర్ఫుల్లో, ఫైనాన్షియల్గా గవర్నర్ అనే అతను అంత పవర్ఫుల్. అందుకనే ప్రతి ఫైనాన్స్ సంబంధించి ఏ స్టేట్కి ఎంత కేటాయించాలి, ఏ లా అండ్ ఆర్డర్ అయినా గవర్నర్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు సీఎంని ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అని అడగవచ్చు. దాన్ని కూడా గవర్నరే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక్కడ ఇందులోకి వస్తే మన భారత రాజ్యాంగం ప్రకారం మన స్టేట్ పాలసీస్ ఇందులో ఏ పార్ట్స్ కింద వచ్చింది అని అడుగుతున్నారు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇచ్చారు. ఇంకా ఇది పార్ట్ 4 కింద వస్తుంది. ఇది పార్ట్ 4 స్టేట్ డైరెక్టివ్ పాలసీస్ అన్నమాట. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ ఇది ఏ ఆర్టికల్స్ అంటే 36 to 51 ఆర్టికల్స్ ప్రకారం ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఉంటుంది. ఇవేంటంటే ఇంక్లూడింగ్ ది ప్రమోషన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్స్, ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ది ప్రమోషన్స్ ఆఫ్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఆపర్చునిటీస్. అంటే ప్రతి ఒక్కరికి కూడా సమానత్వపు న్యాయము, సమానత్వపు అవకాశాలు ఉండాలి అనే దీంతో ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేది పెట్టడం జరిగింది. ఇది పార్ట్ 4లో ఉంది. ఇది ఆర్టికల్స్ 36 to 51. అండ్ హూ ఈజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఓకే, బదిరుద్దీన్ త్యాబ్జీ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ అనమాట ఇతను. అండ్ నెక్స్ట్, ద పీపుల్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్డ్. మనకి చాలా వరకు చరిత్ర ప్రకారంగా చూసుకుంటే 3 రకాల చరిత్రలు ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. అంటే ప్రాచీనం, మధ్యయుగం, నాగరికత చెందింది. అంటే ప్రీవియస్గా మనం చెప్పుకోవాలి అనుకుంటే ప్రీ ఇండిపెండెంట్, పోస్ట్ ఇండిపెండెంట్ అని మనం 2 భాగాలు చూసుకుంటాం. మిడ్వేల్ హిస్టరీ అని ఉంటాయి. యాక్చువల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సుమారుగా క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు అప్పుడు జరిగింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇందులో హరప్ప, మొహంజదారో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రజలు ఏ దేవుని పూజించేవారు అని అడిగితే చాలా వరకు విష్ణు లేదా ఇంద్రుడు అని అనుకుంటారు. కాకపోతే ఆన్సర్ వచ్చేసరికి పశుపతి. మనం రీసెంట్గా చూసేటట్టయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఒక శివలింగం ఆ టైంలో దొరికేది మ్యూజియంలో పెట్టడం కూడా జరిగింది. ఇదే ఇక్కడ ఇచ్చారు. ఆన్ ది బేసిస్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ పశుపతి సీల్ ఎట్ ది మొహంజదారో
historians and archaeologists have opened that the Hindus people worship Lord Shiva, who is the lord of the beast, ante Pasupati. The Pasupati seal depicts three-faced male god seated in a yogic posture, surrounded by the rhino, buffalo at the right, and an elephant and tiger on the left. అంటే శివుడు యోగాసనంలో కూర్చొని ఉండగా లెఫ్ట్ వైపు వచ్చేసరికి ఏనుగు మరియు పులి, రైట్ వైపు వచ్చేసరికి ఎద్దు మరియు బఫెలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇచ్చారనమాట, అంటే నంది ఇవి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది రీసెంట్గా దొరికిందనమాట ఇది. నెక్స్ట్, హూ ప్రొపౌండెడ్ ద పంచశీల ప్రిన్సిపల్. మనకు 10th క్లాస్ చదివేటప్పుడు పంచశీల ఒప్పందం గురించి మనం చదువుతాం. పంచశీల ఒప్పందం దేని మధ్య జరిగింది అంటే ఇండియాకి చైనాకి మధ్య జరిగింది. ఇది ఎవరు పెట్టారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టారు. ది ప్రిన్సిపల్ ఆఫ్ పంచశీల were the first publicly formulated in Zhou while receiving the Indian delegates in the Tibetan trade talk. ఇప్పుడు పెట్టారు 1953. ఓకే, నెక్స్ట్, ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అడాప్టెడ్. మన భారత రాజ్యాంగంలో అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్కరికి కూడా ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు, అలాగే ప్రాథమిక విధులు కంపల్సరిగా నేర్చుకోవాల్సినవి అన్నమాట. ఇందులో ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు. ఇవి టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయి. యాక్చువల్గా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయంటే యాక్చువల్గా 10 ఉండేవి. రీసెంట్గా ఒకటి యాడ్ చేశారు, ఇప్పుడు టోటల్గా 11 ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి తీసుకోబడింది అని అడుగుతున్నారు. సో యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ అంటే రష్యన్ రాజ్యాంగం నుంచి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది తీసుకోవటం జరిగింది. ఓకే, ద కాంగ్రెస్ రీయునైటెడ్ అట్ లక్నో సెషన్ ఇన్. ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఫస్ట్ యునైటెడ్గా ఏ పార్టీ పెట్టినా కలిసి పెడతారు, మధ్యలో విడిపోవటం జరుగుతుంది, మరలా కలిసిందే రీయునైటెడ్. అది ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి 1916 లక్నో సెషన్. ఓకే, ఇవి టోటల్గా బిట్స్ ఇవి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంపార్టెంట్ బిట్స్తో ఎక్స్ప్లెనేషన్తో మనం కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.